నమస్కారం మిషన్ 108 కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర బంద్ బీసీ సంఘాలకు భారీ మద్దతు. తెలంగాణ రాష్ట్రంలో దేవరకొండ నియోజకవర్గంలో బీసీ సోదరులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలు నాయక్ మరియు ఇతర పార్టీల నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. బీసీ సంఘాల పిలుపు మేరకు దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9ని విడుదల చేసినప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టు తిరస్కరించడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఉద్యోగులను నియమించి వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాను మరి జనగణన చేయడం జరిగింది. ఆ జనగణన చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో 56% బీసీ జనాభా ఉంది. కానీ డెడికేట్ కమిటీ ఏర్పాటు చేసిన కమిటీ ఒక సూచన చేసింది. ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి 56% బీసీలకు 42% విద్య, ఉద్యోగ మరి అదేవిధంగా రాజకీయాల్లో అవకాశం కల్పించమని వారి కమిషన్ ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం కేబినెట్ లో పెట్టింది. కేబినెట్ లో తీర్మానం చేసిన తర్వాత శాసనసభలో పెట్టినాం. శాసనసభలో చట్టం చేసినటువంటి ఈ బిల్లుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర పంపినాం. అన్ని పక్షాల మద్దతు ఇచ్చినాయి. అసెంబ్లీ శాసనసభలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, ఆఖరికి దిక్కుమాలిన భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. కానీ మద్దతు ఇచ్చింది ఇక్కడ శాసనసభలో మద్దతు ఇచ్చింది నేనే ప్రత్యేక సాక్షిని. కానీ శాసనసభలో మద్దతు ఇచ్చింది పార్లమెంట్ లో పోయి మోకాలు అడ్డేసింది. అందుకనే భారతీయ జనతా పార్టీ వల్ల తప్పకుండా బీసీలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మేము ఏదైతే శాసనసభలో చట్టం చేసినటువంటి దాన్ని గవర్నర్ గారు ఆమోదించవలసినటువంటి అవసరం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ గవర్నర్లను వారి చేతులు పెట్టుకొని ఆ బిల్లును ఆమోదించకుండా ఈ ప్రభుత్వానికి పేరు రావదనేటువంటి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ అడ్డు తగిలి ఇవాళ బిల్లును ఆమోదించకుండా. కానీ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది. పెద్దలు పల్లనరసింహ గారు చెప్పినంత ముందే ఏదైతే 3 మాసాల కంటే ఎక్కువ రాష్ట్రపతి గారు కావచ్చు, గవర్నర్ గారు కావచ్చు, అంతకంటే చట్టసభల ద్వారా చట్టం చేసి పంపినటువంటి బిల్లులని 3 మాసాల కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ అట్లే పెట్టుకుంటే 3 మాసాల తర్వాత ఆటోమేటిక్ గా చట్టం అవుతుందన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తాం. అక్కడ చట్టసభలో అక్కడ పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో పిటిషన్ వేసిన పిటిషన్ లో మరి తప్పకుండా ఈ అక్టోబర్ మాసం నాటికి మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆనాడు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ప్రభుత్వం సిద్ధంగా ఉండి ప్రభుత్వం జియో 9కి ఇచ్చినాం. జియో 9 ద్వారా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% మరి కల్పించి తద్వారానే స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవాలని చెప్పేసి జియోను అమలు చేసినాం. జీవోను అమలు చేసి ఆ జీవోను తీసుకుపోయి కొంతమంది కుట్రదారులు ఇవాళ మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారా ఇవాళ కోర్టులో మరి కేసు వేసినారు హైకోర్టు ఈ నిలుపుదల చేసి 42% జీవోను కొట్టేసి స్టే ఇచ్చింది. కానీ ఇవాళ సీగే ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వల్ల ఎక్కడ బీసీలను వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు. ఏదైతే మాట ఇచ్చినామో మాట ప్రకారం చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకనే ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్ళినాం. ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి వెళ్ళి 42% రిజర్వేషన్ ని హైకోర్టు కొట్టేసి దాన్ని అమలు చేయమని చెప్పేసి మేము మాకు బీసీలకు 42% అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా ఇవాళ స్టే ఇచ్చింది. అందుకనే ఇవాళ రాజ్యాంగపరమైన చాలా మంది అనుకుంటారు రాజ్యాంగంలో ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి బీసీలకు రిజర్వేషన్ పెంచడానికి అవకాశం లేదని చాలా మంది అంటున్నారు. అది కాదు, కేవలం కోర్టు చాలా సందర్భాల్లో రకరకాలైన తీర్పులు ఇస్తూ ఉంటది. ఇవాళ మా జనాభా ప్రతిభన ఎస్టీలకు మనం ఎప్పటికప్పుడు జీవో ఇచ్చి మా జనాభా ఎప్పుడైతే పెరుగుతుందో ఆ జనాభా ప్రకారం జీవో ఇచ్చుకున్నటువంటి చట్టబద్ధత ఇవాళ రాజ్యాంగంలో ఉన్నది. అదే విధంగా మా దళిత ఎస్టీలకు సంబంధించి కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. కానీ అదే విధంగా ఇలా బీసీలకు 50% దాటవద్దని చెప్పేసి బీసీలకు ఏ రాజ్యాంగంలో లేదు. ఇవాళ బీసీలకు రిజర్వేషన్
50% అన్ని రిజర్వేషన్ బీసీ, నాట్ ఓన్లీ బీసీ, 50% రిజర్వేషన్ మించి ఉండకూడదని భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కేవలం ఆనాడు ఒక వ్యక్తి మరి సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చడం ద్వారా ఆ వ్యక్తి ఇచ్చిన తీర్పును బట్టే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును మాత్రమే మనం చూపెడుతున్నాం. కానీ 9th షెడ్యూల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమిళనాడుకు ఇవాళ రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చి ఆనాడు బీసీలకు రిజర్వేషన్ పెంచి ఇచ్చినటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని 9th షెడ్యూల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ భారత ప్రధానమంత్రి పాపం ఆయన ఈడేమో ప్రధానమంత్రి సీట్ రాగానే బీసీ అంటాడు, లోపల గంతా ఓసి కుట్రలు చేస్తా ఉంటాడు. ఎందుకంటే ఆయన కూడా మొదటి నుంచి పుట్టుకతో బీసీ కాదు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కులాలను బీసీలను చేర్చడం ద్వారా బీసీ అయినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకనే నిజంగా చేరి ఉన్నా సరే ఈ దేశ ప్రధానిగా ఉండి బలహీన వర్గాలకు ఒక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం చేయాలని చెప్తే ఇవాళ మీ దగ్గర రాష్ట్రపతి దగ్గర మోకాళ్ళకి పెట్టి అక్కడ మీరు పిల్లలు నీకు నిజంగా బీసీ బిడ్డ అయితే నీకు చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 9th షెడ్యూల్లో చేర్చి 42% ఈ బీసీలకు ఇచ్చినటువంటి బిల్లుని చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి బీసీ సంఘాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకనే ఒక మాట ఇస్తున్నాం, ఏదైతే మేము చట్టబద్ధం చేయాలని ఆలోచన చేస్తాం దాని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కిపోయే ముచ్చట్టలేదు. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ చట్టబద్ధతో కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తున్నాం, చట్టబద్ధత అయ్యే వరకు ఒకవేళ ఎన్నికలు మళ్ళా ఇవాళ కోర్టు తీర్పిచ్చింది, మీరు ఎప్పటిలోగా ఎన్నికలు పెడతారు, ఎన్నికలు నిర్వహించవలసిందని కోర్టు ఆదేశిస్తా ఉన్నారు. అయినా కూడా 42% అవసరం అనుకుంటే మా పార్టీ పక్షాన ఇచ్చి కూడా ఎన్నికలు పోతాం తప్ప బీసీలకు ఇచ్చిన మాట మాత్రం తప్పవని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. రాబోయే భవిష్యత్తులో ఈ కేంద్రంలో భారతీయ జనతా పార్టీగా అధికారంలోకి రాదు, అధికారంలో వస్తుందనే కళ మొన్ననే కన్నులుట్టబోయి 30 సీట్లతోటి చంద్రబాబు నాయుడు, బీఆర్ లో ఉన్న నితీష్ కుమార్ లేకపోతే ఈ రాష్ట్రం దేశంలో ఇలా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి లేదు, ఎన్డీఏ పార్టీ అధికారం లేదు. అందుకే యూపీఏ దేశంలో అధికారంలోకి వస్తుంది. ఆనాడైనా తప్పకుండా బీసీలకు 42% చట్టబద్ధ 9th షెడ్యూల్ చేసి తీర్థమని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇవాళ బాలు నాయకు ఇవాళ రేవంత్ రెడ్డి ఇస్తున్నట్టు మాట కాదు, మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట ఇస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వాళ్ళకి జనాభా ఎంతో అంత జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని పార్టీ విధానపరమైన నిర్ణయం కాబట్టి తప్పకుండా అమలు చేసే కార్యక్రమాన్ని ముందు చేస్తాం. మా బీసీ సోదరులు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మనం అందరూ కూడా వాస్తవంగా మీకు ఇవాళ ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. మిగతా పార్టీ పరంగా చూస్తే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిజమైన పార్టీ విధానాన్ని మరి నిర్ణయించేటువంటి వ్యక్తులు ఇలా పల్లా నరసింహారెడ్డి గారు, డాక్టర్ వెనుదర్ రెడ్డి గారు పార్టీ నిరోధారమే శివధార్యమైనటువంటి నాయకులు కమ్యూనిటీ కాకపోయినా మరి అటువంటి వాళ్ళు కూడా మనకి ఇవాళ మద్దతు తెలిపేటువంటి పరిస్థితి పార్టీ పరంగా. అందుకనే భవిష్యత్తులో బీసీ సంఘాలన్నీ కూడా యూనిటీగా ఉండి ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పిన తెలంగాణ ఉద్యమాన్ని మరి ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం, దేశంలో అధికారంలో, రాష్ట్రంలో మా మీద అంజనంటే